ఏం చెప్తాం, ఇంకా పెట్టి పథకాలు చెప్పిన పథకాలు మొత్తం 90% 99% చేసాడు. 3 రాజధానులు నిర్మిస్తా అన్నాడు కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటన్నా? 3 రాజధానులు అంటే ఇప్పుడు చేయాలని చూశాడు, బట్ ఇంకా అది కుదరలేదు. నెక్స్ట్ ఇతా సీఎం అంటే దాన్ని వైజాగ్ లో పెట్టాలనుకుంటున్నాడు. పిఠాపురంలో జనసేన గెలుస్తుంది గెలవడా పవన్ కళ్యాణ్? 100% గెలవాడు. ఎలా చెప్తున్నారు గెలవడం? ఎందుకు చెప్తున్నారు? గెలవడు అంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఒకదెక్కడ పోటీ చేస్తే ఒకసారి కప్పినా నెక్స్ట్ టైం చూస్తారు జనాలు. ఒకసారి 3 సార్లు 3 నెలలు పోటీ చేశాడు, 3 సార్లు ఓడిపోయాడు. జన సైనికులు పవన్ సీఎం అంటున్నారు పైన, బట్టి ఓటేయట్లేదు కదా. జస్ట్ అది సినిమా వరకు అభిమానం, అది రాజకీయ వేరు సినిమా వేరు. అట్లా ఇప్పుడు కనపడుతుంది లైవ్ లో మనం చూస్తున్నాం కదా. మొన్న జరిగిన రాయి దాడిలో కావాలని ఆయన దాడి చేయించుకొని ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అపవాదం చేస్తున్నారు. మీరేమంటారు దాని మీద? అంటారన్నా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇట్లాగా సింపతి కొద్ది సీఎం అవ్వాలని ఇట్లా చేస్తున్నాడని అనుకుంటారు. అట్లా చేయాల్సిన అవసరం ఏందన్న, అది కరెక్ట్ ఇక్కడ తగిలింది కొద్ది కింద వెళ్తే కన్నుపోతే తగిలి చచ్చిపోయే అవకాశాలు ఉంటుంది. అంత రిస్క్ తీసే అవసరం లేదు కదా. ఎట్లా మరి ఏమంటున్నాడు, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటైనా చెప్తున్నాడు. అంత ధైర్యం ఎవరు చెప్తారు? మద్యపాన నిషేధం చేశారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం చేస్తేనే వచ్చి ఆ ఓటు అడుగుతాను, లేకపోతే లేదు అని చెప్పేసి కాబట్టి సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది ఎవరు చేయలేరు అది. ఎందుకంటే దశల వారు చేస్తున్నాడు, హామీ అయితే ఇచ్చాడు కదా, మరి హామీ ఇచ్చాడు. ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు ఏపీలో మీరు చూసుకుంటే మధ్యాహ్నం దాకా షాపులు ఇప్పుడు లేవు, క్లోజ్ మధ్యాహ్నం. మీకు తెలుసో తెలియదు. వైసీపీ హోరాహోరీగా ఉందంటున్నారు, తగ్గఫ్ వారు టీడీపీ ఇస్తా అంటున్నారు. ఎన్ని సీట్లు రావచ్చు వైసీపీకి? 120 ఎందుకంటే కాన్ఫిడెన్స్ వైనాట్ 175 అంటున్నారు, కానీ అది కష్టమే. ఇదాబా 120 అయితే గ్యారెంటీ. సో ప్రజలకి ఏం చేయలేదు, డెవలప్మెంట్ లేదు అని నిందలేస్తున్నారు జగన్ మీద. మీరేమంటారు? ప్రజలకి చాలా చేశాడన్న. ఇప్పుడు SC ST ఉన్నాయి, SC ST వర్గాలు ఉన్నాయి, వాళ్ళకి కరెంట్ బిల్ లేదు. అది దానివల్ల ఎంత బెనిఫిట్ పొందాలి వాళ్ళు, అదొకటి. మళ్ళీ ప్లస్ వచ్చేసి రోడ్లు కానీ బాగా చేశాడు. టీడీపీ ఈసారి ఓడిపోతే ఫైనల్ గా నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఎలా ఉండబోతుంది? టీడీపీ ఓడిపోయిందా? ఓడిపోతే జగన్ సీఎం అవుతాడు. నెక్స్ట్ టైం ఉంది ఇంకా. ఇవే నాకు చివరి ఎన్నికలు అంటున్నాడు చంద్రబాబు. అవును, జగన్మోహన్ రెడ్డి సీఎం కానీ ఏంటంటే చంద్రబాబు ఇంకా నాకు తెలిసి ఇంకా అంత ఓపిక కూడా లేదు. లోకేష్ అసలు ఇప్పుడే కనపట్లేదు ఆడ. అవును, ఎందుకు అవ్వట్లేదు అంటారు? ఈ మధ్య డల్ అయ్యాడు 1 వీక్ 10 days. ఎందుకంటారు ఈ మధ్య డల్ అయ్యాడు అంటే కొద్దిగా జైల్లో పెట్టాడు. ఏదో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పేసి దాంట్లో దాని ద్వారా జైల్లో పెట్టారు. దానికి ఏంటంటే కొద్దిగా తిరగడం, ఢిల్లీ అది ఇది అని సంథింగ్ ఏమో మనం సమ్ రీజన్స్. లోకేష్ లావణ్య మీద గెలుస్తాడా, లావణ్య గెలుస్తాడా మంగళగిరిలో? అది మనకు తెలియదు. లోకేష్ ఎమ్మెల్యే గెలుస్తాడా మీ ఒపీనియన్ ప్రకారం? అన్న ఇది వైసీపీ వచ్చేసేసి ఏమో ఇది ఏమంటారు, మన వాలంటీర్లకి 10,000 ఇస్తాము, 5,000 చెప్పలేదు. చంద్రబాబు అన్నాడు వాలంటీర్లు 10,000 ఇస్తాం ఆశ పెట్టాడు. మరి వాలంటీర్లు లొంగారంటారా? ఎందుకు లొంగలేదు? రాజీనామా చేసి మరి జగన్ సపోర్ట్ చేస్తున్నారు. 15 సంవత్సరాలు సీఎం చేశాడన్న, అంతకుముందు తెలుసు అతను ఏంటో వ్యవహారం చేసి. అంత లాంగ్ చేసి కూడా 15 సంవత్సరాలు సీఎం చేసి కూడా ఎందుకు సింగిల్ పోటీ చేయలేకపోతున్నాడు అంటే దాని అర్థం ఏంది? ఏం చేయలేదు నాకు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏంటంటే అందరు కూటమి చేసుకొని ఇదాపు ఏంటంటే ఎట్టైనా గెలిపించి వాళ్ళ గుడికి నా హోదాలో పెట్టి చేయాలని చూస్తున్నాడు. బట్ అన్ని జగన్ ముందు అన్ని సాగు. చంద్రబాబు ఇచ్చేస్తా అన్నాడు, కానీ ఇచ్చేసి అది చేస్తా అని చెప్పుకోలేకపోతున్నాడు. ఎలక్షన్ లో కాబట్టి అందుకే వచ్చేసాను చెప్తాను. ఓకే బ్రదర్, జగన్మోహన్ రెడ్డి గారు పథకాల మీద పెట్టిన ఏదైతే పెట్టుబడి ఉందో అది రాష్ట్ర అభివృద్ధి మీద ఎందుకు పెట్టలేకపోయాడు? అంటే రాజధాని నిర్మాణం పైన అంటే మీరు ఏం చెప్తారు? అది రాజధాని అది అనేది జరుగుతుంది అది ఇంకా పూర్తిగా. ఇప్పుడు ఒకటి చేయాలనుకుంటే ఒక పోర్టు కానీ తీసుకురావాలనుకుంటే దానికి ఏం చేస్తాడు? తర్వాత వీడు ఏదైతే చెప్తాడు. రాజధాని పక్కన పెడితే వేరే డెవలప్మెంట్స్ ఏం చేయలేదు అని అంటున్నారు. వేరే డెవలప్మెంట్స్ అంటే ఏంటి? రోడ్డు కానీ, తర్వాత కంపెనీస్ కానీ అలాంటివి ఏం తీసుకురాలే కదా. కంపెనీస్ తీసుకొచ్చాడన్న. వైజాగ్ లో ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది, నెల్లూరులో సమ్ కంపెనీస్ ఉన్నాయి, పేర్లు తెలియదు. ఇంకా వచ్చి టెస్లా కంపెనీ కూడా రీసెంట్ గా టెస్లా ఇండియానే లేదా ప్రపోజల్ వచ్చింది. అంటే మీకు గట్టిగా ఐడియా లేదా? పేరుని కిట్టి గురించి ఐడియా ఉందా మీకు? తెలుసు. ఎలా ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, ఆయన హవా ఎలా ఉండబోతుంది అక్కడ? ఈ హవా ఎలా ఉండబోతుంది అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలిస్తే కదా తెలుస్తుంది అతను ఏంటంటే చేస్తాడో. ఇప్పుడు ఏంటంటే కుర్రాడు ఉత్సాహపడుతున్నాడు, వాళ్ళ నాన్న ఏంటంటే జగన్ మంచి క్లోజ్, అందువల్ల సీట్ ఇచ్చాడు. చూద్దాం గెలిస్తే ఏమన్నా. ఇప్పుడు దాన్ని బట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అని గట్టి ధీమాతో మన జనసేన ఉంది. మరి మీరు ఎలా చెప్తారు అని?
ఇక మాట్లాడు. నేను గెలవడని అనుకున్నాను. ఎందుకంటే లోకల్లో అవతల అభ్యర్థి కూడా మంచి స్టడీ పరంగా కానీ, నాలెడ్జ్ పరంగా, రాజకీయ పరంగా కానీ తెలిసిన క్యాండిడేట్. అదేంటంటే గెలుస్తారు నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు జగన్ మీద కూడా ఒక ఆరోపణ చేశారు కదా. ఆ, అంటే ఇది పవన్ కళ్యాణ్ వచ్చేసేసి నేను